బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం ఎలిమినేషన్ పై చాలానే ఆపరేషన్స్ వినిపించాయి. ముందుగా ఫ్లోరస్ అని ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది. కానీ తర్వాత రీతు చౌదరి, షష్ఠి వర్మ కూడా ఓటింగ్ చాలా తక్కువ పడిందని అన్నారు. అయితే ఊహించని విధంగా మొదటి వారం షష్ఠి వర్మ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. నామినేషన్ లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరిగా మిగిలిన షష్ఠి వర్మ, డిమాండ్ పవన్ ని ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. అక్కడికి డాన్సర్లు వచ్చి దుమ్ము రేపేలా స్టెప్పులు వేసి చివరికి వారితో పాటు షష్ఠి వర్మని బయటకి తీసుకువచ్చేశారు. ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోని చూపించారు నాగ్. ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతావని అంటూ నాగ్ అడిగారు. దీనికి దేనికైనా రెడీ సార్ నేను అంటూ షష్ఠి ఆన్సర్ ఇచ్చింది. సరే వెళ్లే ముందు కెమెరా ముందు యాడ్ చేసే వాళ్ళ లిస్ట్ చెప్పేసి వెళ్ళిపో అంటూ నాగ్ అన్నారు. ముందుగా జెన్యూన్ లిస్ట్ లో రామ్ రాథోడ్ పేరు చెప్పింది షష్ఠి. తను చాలా ఇన్నోసెంట్ నా టామ్ అంటూ షష్ఠి చెప్పింది. తర్వాత మర్యాద మనీష్, హరిత, హరీష్ పేర్లు చెప్పింది. మనీష్ చాలా జెంటిల్మెన్, హరీష్ మనసున్న వ్యక్తి అంటూ చెప్పింది. ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది, తన చాలా మంచి సోల్ అంటూ చెప్పింది. ఇక కెమెరా ముందు నటించి తర్వాత వేరేలా ఉండే వ్యక్తిలో అనగానే ఫస్ట్ రీతు చౌదరి పేరు చెప్పింది షష్ఠి. తర్వాత తనుజ పేరు కూడా తీసింది. సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్టర్ గా వెళ్లి తనుజాక్కని అడిగా, కానీ నాకు తెలీదు అని మొఖం మీద చెప్పింది. అలా నమ్మకం పోగొట్టుకుంది అంటూ షష్ఠి క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత బర్నీ పేరు చెప్తే ఎమోషనల్ అయింది షష్ఠి. ఇప్పుడు చెబుతున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నా, ట్రస్ట్ ఒక్కసారి నమ్మకం పోతే అది మళ్ళీ రాదు, లైఫ్ లాంగ్ రాదు. ఐ ఆమ్ సారీ బర్నీ అన్నా, కానీ ఇక్కడ నేను బ్రేక్ అయిపోయానన్నా అంటూ షష్ఠి భాగోదయానికి గురయ్యింది. దీంతో ఐ లవ్ యూ షష్ఠి అంటూ బర్నీ కూడా ఎమోషనల్ అయ్యాడు. నేను మిమ్మల్ని అన్నా అని పిలిచాను, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ రాగానే మిమ్మల్ని అన్నా అని పిలవాలనిపించింది కాబట్టి నేను అన్నా అని పిలిచానని చెప్పాను. అన్నా అని పిలిచిన తర్వాత కూడా నిజానికి నాకు అన్న లేడు కానీ మిమ్మల్ని పిలిచాను, కానీ మీరు ఆ మాటపై నిలబడలేదు. అందుకే అందరికీ చెప్తున్నా, మీరు హౌస్ లో ఏం చేస్తున్నా సరే జెన్యూన్ హార్ట్ తో చెయ్యండి చాలు అంటూ సజెషన్ ఇచ్చింది షష్ఠి. ఇక ఫేక్ లిస్ట్ లో నాలుగో వ్యక్తి ఎవరూ లేరని చెప్పింది. ఇక చివరిగా వెళ్లేటప్పుడు మరో ప్రశ్న వేశారు నాగార్జున. నువ్వు వెళ్తూ వెళ్తూ హౌస్ లో ఒకరిపై బిగ్ బాంబ్ వేయవలసి ఉంటుంది, నువ్వు ఇప్పటి వరకు చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరో ఒకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ అన్నారు. దీంతో టెండెన్స్ లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది షష్ఠి. సుమన్ అన్న ఖాళీగానే ఉంటున్నారు కదా, ఆయనే చేస్తారు అంటూ బాయ్ బాయ్ చెప్పేసింది.